ఏండే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కిందున్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకుండా. డివో గురించి ఎక్కువగా వింటాం కదా, అసలు డివో లెవెల్స్ను ఎలా మెయింటైన్ చేసుకోవాలో చెప్పండి. ఇప్పుడు మనం డివో గురించి డిస్కస్ చేసుకుందామండి. అసలు యాక్చువల్గా ఇది ముందే చెప్పాలి. యాక్చువల్గా డివో అంటే ఏం లేదండి, నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్ శాతాన్నే డివో అంటాం. మనకి ఎన్విరాన్మెంట్ పీస్లో ఎలాగ ఆక్సిజన్ ఉందో అలాగే రొయ్య బతికే ఎన్విరాన్మెంట్ వచ్చేసరికి నీరు, కాబట్టి నీటిలో ఆక్సిజన్ శాతం అనేది ముఖ్యమండి. మినిమమ్ ఆప్టిమమ్ ఆక్సిజన్ లెవెల్ వచ్చేసరికి 4 ppm పక్కా ఉండాలండి. దానికన్నా డౌన్ అయితే మాత్రము డివో కంప్లైంట్ వచ్చి రొయ్య పైకి వచ్చి ఈదటం జరిగింది. అదేవిధంగా ఈ డివోని మనం మెయింటైన్ చేయడానికి ఎక్కువగా వాటర్లో ఏరేటర్స్ని యూజ్ చేస్తాము. సో ఈ మినిమము వచ్చేసరికి ఒక ఎకరానికి 4 ppm అనేది పక్కా అండి. అది ఎప్పుడైతే బాడీ వెయిట్ పెరిగిద్దో దాన్ని బట్టి ఒక 300 kg రొయ్యలకు వచ్చేసేదానికి 1 HP ఏరేషన్ అనేది పక్కా ఉండాలండి. సో ఈ ఏరేషన్లో కనుక ఏ చిన్న మిస్టేక్స్ వచ్చినా కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తామండి. ఈ అప్ అండ్ డౌన్స్ వచ్చినప్పుడు జనరల్గా మనకి డివో ట్యాబ్లెట్స్ అనేవి మార్కెట్లో దొరుకుతూ ఉంటాయి, యూజ్ చేస్తారు. లేకపోతే సోడియం పర్పురేటు, కాల్షియం పర్పురేట్ అలాంటివి యూజ్ చేస్తే డివో లెవెల్ అనేది మనము సఫిషియెంట్గా చూసుకోవచ్చు. ఏండే ఆక్వా ఫ్యాక్టరీని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి షేర్ చేసేసి కిందున్న గంటను కొట్టడం మాత్రం మర్చిపోకుండా.